ఇక నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉండే ఈ పిల్లరు కొంచెం బయటకు వచ్చిందనమాట. సో ఇలా బయటికి రాకుండా ఉంటే చాలా చాలా మంచిదని చెప్తాము. ఎందుకంటే ఈశాన్యంలో నార్త్ వెస్ట్ కార్నర్లో ఉండే పిల్లలకి ఈక్వల్గా ఇక నార్త్ ఈస్ట్లో ఉండాలి. కానీ ఇక్కడ అలా కాకుండా కొంచెం ముందుకు వచ్చిందనమాట. దీన్ని మనం ఈశాన్య దోషం అని చెప్తాము. ఈశాన్యంలో బరువు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నార్త్ వెస్ట్తో కంపేర్ చేస్తే. సో దీన్ని మీరు అందరూ గమనించగలరు. ఇటువంటి దోషం ఉంటే కనుక జనరల్గా లేడీస్కి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే నార్త్ ఈస్ట్లో దోషం అనేది ఎప్పుడైనా సరే లేడీస్కి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి కొంచెం లేడీస్కి అనారోగ్యం వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. సో పరుగులకి ఈక్వల్గా మాత్రమే ఇక్కడ నార్త్ ఈస్ట్లో ఈ అరేంజ్మెంట్ చేయాలి, రైట్. సో ప్రొజెక్షన్స్ వాయువుని దాటి బయట రాకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఒకవేళ అలా వచ్చేలాగైతే మాత్రం డెఫినెట్గా వితౌట్ సపోర్ట్, పిల్లర్ లేకుండా క్యాంటిలివర్ మీద మనం నార్త్ ఈస్ట్ని వాయువు కంటే కూడా ముందుకు వచ్చి ఈ సన్ని పెంచుకుంటే అది ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ పెరుగుతుంది కాబట్టి అది చాలా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ అలా కాకుండా విత్ పిల్లర్స్తో డిజైన్స్ పర్పస్ ఈ సన్లో రావడం జరిగిందనమాట. సో ఇటువంటి మిస్టేక్ ఎవరు చేయొద్దు, చేస్తే కనుక రెక్టిఫై చేసుకోండి.